సాధిద్దాం జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ వద్దురా తెలంగాణ వద్దురా ఏదైతే తెలంగాణ సమస్య మీద ఏదైతే తెలంగాణ వచ్చినట్టే వచ్చి మా యొక్క నోటికాడికి వచ్చిన దాన్ని మళ్ళీ లాక్కునే పరిస్థితి ఏదైతే వచ్చిందో దాంట్లో భాగంగానే ఆర్టీసీ కార్మికులం మేము కూడా తెలంగాణ మా హక్కుగా భావిస్తూ అన్ని సంఘాలు అన్ని యూనియన్లు కలిపి ఈరోజు ఒక బస్సు కూడా బయటకు పోకుండా మేము మా ఆత్మాభిమానం కోసం మా ఆత్మ గౌరవం నిలుపుకోవడం కోసం ఏదైతే రాయల తెలంగాణని మళ్ళా కొల్లగొట్టి మళ్ళీ మా తెలంగాణ రాకుండా ఏదైతే చేస్తున్నారో మాకు కావాల్సిన 10 జిల్లాల తెలంగాణ కావాలనే మా కోరిక కాబట్టి మేము దానికోసం దాంట్లో భాగంగానే ఈరోజు మేము బంద్లో సంపూర్ణ మద్దతు తెలుపుతూ అన్ని బస్సులను కూడా బంద్ పెట్టడం జరిగింది. ఈ ఒక్కరోజే కాదు, ఆ ప్రతిపాదన ఇట్లా విరమించుకోకుంటే ఎన్ని రోజులైనా సరే అక్కడ ఏదైతే 47 రోజులు స్ట్రైక్లో పోయారో ఇక్కడ 100 రోజులు కూడా చేసి మేము సాధించుకోనికి మేమంతా కార్మికులం తయారుగా ఉన్నామని తెలియజేస్తూ ఏ త్యాగానికైనా 1000 మంది బలిదానాలు ఇచ్చినా కూడా ఇంకా ఏదైతే సీమాంధ్ర సంబంధించిన గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఈరోజు మళ్ళా కొల్లగొట్టే పరిస్థితి ఏదైతుందో దాంట్లో భాగంగానే మేము ఈరోజు సంపూర్ణంగా బంద్ చేసి అన్ని యూనియన్లు కూడా బంద్లో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయని తెలియజేస్తున్నాము. ఎన్ని రోజులైనా ఈ డిపోని ఇట్లనే బంద్ పెడతామని కాచిగూడ డిపో కార్మికుల తరఫున నేను తెలియజేయడం జరుగుతుంది. ఆంజనేయులు కాచిగూడ డిపో ఎంప్లాయీస్ సెక్రటరీని. మరి ఇదైతే సకల జిల్లా సమ్మె మేము గతంలో 20 రోజులు చేసి దాని ఆ రోజు మేము తెలంగాణ ప్రకటించినటువంటి విషయాన్ని అప్పుడు ఉన్న తర్వాత ఈ సీమాంధ్ర అధికారులు సీమాంధ్రటువంటి నాయకులు రోజుకో మాట పూటకో మాట మాట్లాడి డ్యూటీ ఏమని కొంతమంది రాయల తెలంగాణ చేయమని కొంతమంది అని చెప్పేసి ప్రతి లోపల మాట్లాడుకొని 10 జిల్లాలతో కూడా తెలంగాణ ఇస్తామని చెప్పేసి కూడా మళ్ళీ వాళ్ళు లాస్ట్కి వచ్చే వరకు రాయల తెలంగాణ ఇవ్వడం అనేది సరైనది కాదు. దాన్ని మేము పూర్తిగా ఆర్టీసీ కార్మికులము కాచిగూడ డిపో తరఫున కానీ మా రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ 10 జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు మొత్తం చాలా పూర్తిగా వ్యతిరేకంగా ఉంటూ ఈ సమ్మెకు ఇలాంటి దాన్ని బంద్ పిలిపించారు. ఆ బంద్ సంపూర్ణ మద్దతు పలికిస్తున్నాం. ఏదేమైనా ఈ 10 జిల్లాలతో ఉన్నటువంటి తెలంగాణ కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా ఎన్ని రోజులైనప్పటికీ కూడా ఇప్పుడు మా సోదరుడు మిత్రుడు చెప్పినట్టు ప్రకారంగా 100 రోజులైనప్పటికీ కూడా మేము ఖచ్చితంగా కాచిగూడ డిపోని మా డిపో తరఫున పూర్తిగా బంద్ చేసి ఒక్క బస్సును కూడా బయటకు వెళ్లకుండా మేము పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామన్నాం. అయితే ఇంకో విషయం ఏంటంటే మరి ఇవాళ ఇంత చేసినప్పుడు కూడా భద్రాచలం చాలా కాలం నుంచి మా ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విషయం అందరూ తెలిసిన విషయమే. మరి అలా భద్రాచలం కూడా సీమాంధ్రులు కలపాలని కుట్రలు పంతా ఉన్నారు. దాని విధంగా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో భద్రాచలం కూడా వదులుకునే పరిస్థితి లేదు. ఇంకా మిగతా విషయాలు ఏమున్నా కానీ అవిటిని కూడా వదులుకునే ప్రయత్నం లేదు. అవి ఉన్నంతకాలం అసలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ పోరాటానికి చాలా ఉత్సవం చేస్తామని తెలియజేస్తా ఉన్నారు. ఏదైతే తొండి చేయాలనుకుంటుందో సిడబ్ల్యూసిలో నిర్ణయం తీసుకున్నటువంటి తెలంగాణ ఏదైతే ఉంటుందో తెలంగాణ యావత్ ప్రజానీకం దానికే కట్టుబడి ఉన్నది, దానికే ఒప్పుకుంటాం మేము. అది కానీ రాని పక్షంలో మీరు ఇంకా ఏదైనా కొర్రీలు పెట్టాలని అనుకుంటే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే మీరు సీమాంధ్ర పాలకుల ప్రయోజనాల కోసం ఏదైతే మీరు యూటీ చేయాలనుకుంటున్నారో దాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. భద్రాచలం ఏదైతే ఉందో అది మా తెలంగాణలోని ప్రాంతం, దాన్ని కూడా మునగైతే కావాలని అంటున్నారు, దాన్ని కూడా వదులుకుంటానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. మేము భద్రాచలం ఇవ్వదలుచుకుంటే మీరు తిరుపతిలో సగం వాటా మాకు ఇస్తారా? దీనికి సిద్ధంగా ఉన్నారా మీరు? దీనికి సిద్ధంగా ఉంటే మేము కూడా భద్రాచలం ఏ దురుద్దేశంతో మీరు కావాలంటున్నారో మాకు అది కూడా తెలుసు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి భద్రాచలం డివిజన్ను మీరు దుర్మార్గంగా మీరు కావాలంటున్నారు కాబట్టి ఇది సరైన విధానం కాదు. మాకు తెలంగాణలో 1956లో ఏ విధమైనటువంటి తెలంగాణను విలీనం చేసిరో అదే విధమైనటువంటి తెలంగాణను మేము కావాలంటున్నాం. ఇవాళ మాకు మీది ఒక్క పైసా మీది మాకొద్దు, మాది మీకు ఇవ్వము. ఇది కానీ ఈ ఫలితం కానీ రాకుంటే ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వానికి కార్మిక సంఘాల తరఫున ఇది ఒక హెచ్చరిక. మేము ఇంటింటికి తిరిగైనా మీ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇది కాబట్టి ఈరోజు బంద్కు ప్రజానీకం, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో
వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆర్టీసీ కార్మికుల తరఫున తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ఇది ఒక హెచ్చరిక అని చెప్పి హెచ్చరిస్తూ మీ అవకాశం ఇచ్చిర్రు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తెలంగాణ ఛానల్కు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మంచి